కేఎంఎస్ న్యూస్ టీవీ. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు శ్రీ ఆరెపల్లి మోహన్ అధ్యక్షతన 10, 11, 12, 13, 35, 59 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్గా పోటీ చేసిన మరియు డివిజన్ ఇన్ఛార్జీలు మరియు డివిజన్కు సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ దివంగత మాజీ శాసనసభ్యులు అయిన జగపతిరావు కుమారుడైన వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. 29వ తేదీన కరీంనగర్లో జరిగే కార్నర్ మీటింగును విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈరోజు 10, 11, 12, 13, 35, 59 డివిజన్ల ముఖ్య నాయకులతో డివిజన్ అధ్యక్షులు అలాగే జోన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించాం. పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు గెలుపు కొరకు కృషి చేసే విధంగా మరి నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ యొక్క 6 డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం డిసిసి కార్యాలయం కరీంనగర్లో జరుగుతున్న సందర్భంగా మరొకసారి కార్యకర్తలకు నాయకులకు శ్రేయోభిలాషులకు అలాగే సింపథైజర్స్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లు కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతి గుర్తు ఓటేసి వెలిచాల జగపతిరావు కుమారుడైన వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని మనస్ఫూర్తిగా మాట్లాడదని అలాగే పేరు ఫోన్ నంబర్ ప్రతి డివిజన్కి ఒక్కొక్క డివిజన్ 25 మంది మంచోళ్ళు పనిచేస్తారు. 5 లేడీస్ మొబైల్ దొరికి ఆడవాళ్ళు సగం మొబైల్ సగం నో ప్రాబ్లం చేయండి. రేపొద్దంతా పని చేసుకోవాలి కదా. ఇల్లు 29 నాడు ఉన్నాయి. దానికి అటెండ్ కానీ మనం ఎప్పుడు పెడదాం దాన్ని అయినాక ఆ లెవెల్ మిషన్ చేస్తే అన్నీ పెడుతుంది. దాన్ని గవర్నమెంట్ ఇంకేడా 29 అయిపోయిన గంటలు ఇక్కడ అక్కడ మనం ఈ 6 డివిజన్లు అన్నీ ఎక్కడ కూర్చున్నాం. ఒకళ్ళ ఇంట్లో 10 మంది చొప్పున అయితే 60 మంది అడొక 6 గంటలు మాట్లాడుకుంటూ ఇవాళ మనం 10,000